యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో వ్యూవర్స్ ఫాలోవర్స్ అందరికీ శుభాన్ని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఒక విషయాన్ని తెలియచెప్పడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుడు తన కృపలో మనలందరినీ లెంట్లోని 26వ దినమునందు ప్రవేశపెట్టినందుకు గాను మరి ఆయన యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి ఈరోజు వాక్య సందేశం మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం ద్వారా మనము గ్రహించాల్సినటువంటి దేవుని చిత్తాన్ని మరి మీ అందరితో కూడా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఆ దైవ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారం గలవారైండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. మరి ఈ వాక్య భాగంలో ఉప్పు యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇవ్వబడి ఉంది. ఉప్పు విషయానికి వచ్చినట్లయితే మరి ఉప్పు లేనిదే ఏ కూర కూడా మనము అంత ఆనందంగా ఆస్వాదించలేం. ఉప్పు అనేది రుచిని కలుగు చేస్తుంది. ఉప్పే కనుక లేకపోతే ఆ చప్పదనాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. మరి ఉప్పు లక్షణాలని మరికొంత మనం ఆలోచన చేసినట్లయితే ఉప్పు అనేది అధికంగా తీసుకుంటే కొంచెం ఒత్తిడికి గురవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఉప్పు అనేది తగిన మోతాదులో తీసుకుంటే మరి ఒక సంతృప్తికరమైనటువంటి ఆహారం అనేది మనకు లభిస్తుంది. అంటే ఉప్పు మనకి మేలు చేసే విధంగా మనలో శక్తిని నింపాలి. అలా కాకుండా వేరే పద్ధతిలో ఉన్నట్లయితే కనుక ఉప్పు అధికమైపోతే కనుక మరి కూర అంతా కూడా పాడైపోతుంది. అంతేకాకుండా ఉప్పు సారం కలిగిందని మనము అగ్ని వల్ల తెలుసుకుంటూ ఉంటాము. ఇది వాడుకగా చూసినట్లయితే ఉప్పు కనుక అగ్నిలో వేస్తే ఎప్పుడైతే చిటపటమని అంటుందో, ఎంత సౌండ్తో అంటుందో దాన్ని బట్టి ఉప్పు ఎంత సారం కలిగిందో చెప్పచ్చు. ఆ విధంగా సారం లేని ఉప్పులా మనముంటే దేనికి కూడా
మనము ప్రయోజనకరంగా ఉండలేం. అలాంటి సారం లేనటువంటి ఉప్పు అనేది పనికిరాదు. మరి ఈరోజు ఉప్పు సారం కలిగి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి అని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. మరి మీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసిందై రుచి కలిగిందిగా ఉండాలి అనేటువంటి మాట కూడా దేవుని వాక్యం మనకి చెప్తుంది. అంటే మన మాటలు కానివ్వండి, క్రియలు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, అది గనక మరి తప్పుకి పాపానికి వ్యతిరేకంగా లేనప్పుడు, పాపం చేయడానికి ప్రేరేపించేటువంటి సాతానుతో పోరాడలేనప్పుడు నిజంగా అది చాలా వ్యర్థమైనటువంటి జీవితం. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మాటల్ని అవి కరెక్ట్గా ఉన్నా కరెక్ట్గా లేకపోయినా ఆమోదించడం అనేది, వాళ్ళకి ఇష్టమైన విధంగా మాట్లాడడం, తద్వారా వాళ్ళకి నష్టం కలుగు చేయకుండా బాధ పెట్టకుండా మాట్లాడడం అని అనిపించుకోండి. మరి మాట్లాడే మాట, చేసే పని, చూసే చూపు, ఇవన్నీ కూడా ఇతరుల్ని ఆలోచింప చేయడానికి ఉపయోగపడుతూ ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు కానీ, జీవించే జీవిత విధానం కానీ తప్పకుండా ఇతరుల మీద ప్రభావం చూపించగలుగుతుంది. అది దుష్ప్రభావం కావచ్చు, మంచి ప్రభావం కావచ్చు. ఆ విధంగా మనకున్నటువంటి అలవాట్లు కానీ, మాటలు కానీ, మరి ప్రవర్తన కానీ ఎదుటి వాళ్ళని ఏం చేయడానికి ఉపయోగిస్తున్నాం అన్నది సరైన విధంగా అర్థం చేసుకుంటే, మరి ఉప్పు సారం కలిగి జీవిస్తున్నామా లేదా అన్నది మనకు అర్థం అవి తీరాల్సిందే. అంటే ఇతరుల్ని తప్పు ద్రోవ పట్టించే విధంగా మన కార్యకలాపాలు అనేవి ఉండకూడదు. ఇతరుల్లో ఒక మంచి ఆలోచన కలుగు చేసే విధంగా, పాపాన్ని అసహించుకునే విధంగా, మరి పాపం జోలికి వెళ్లకుండా మంచితో సహవాసం చేసే విధంగా మరి వాళ్ళు ఆలోచించడానికి మన కార్యకలాపాలు అనేవి ఉపయోగపడుతూ ఉండాలి. ఆ విధంగా ఇతరుల్ని పాపం నుంచి విడిపించడానికి ఎంతగా సహాయపడుతున్నామో దాన్ని బట్టి మరి ఉప్పు సారం మనలో ఉందా లేదా అని చెప్పచ్చు. ఆ విధమైనటువంటి అగ్ని అనేది మనలో లేకపోతే, ఇతరుల్లో మార్పు కలుగు చేయలేనటువంటి ఒక ఫైర్ మనం కలిగి ఉండకపోతే, మరి ఎందుకు పనికిరానటువంటి జీవితం జీవిస్తున్నామని అర్థమవుతుంది. ఆ విధంగా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. అంతే తప్ప ఇతరులు ఇంకా విశ్వాసంలో బలహీనపరిచే విధంగా, కృంగదీసే విధంగా మన చేష్టలు అనేవి ఉంటే కనుక చాలా వరకు కూడా నష్టానికి దారితీయచ్చు. మరి దేవుని కొరకు కానీ నష్టం అనేది మన జీవితంలో ఏది ఉండకూడదు. మన దేవుని కోసం సమస్తము నష్టపరచుకోవచ్చు. మరి దేవునికే విలువ లేకుండా ఉండే విధంగా దేన్ని మనం నష్టపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఉండేటువంటి సమస్తము కూడా ఆయన నుంచే రావాలి.
కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని క్రియలు కానీ, మాటలు కానీ, ప్రవర్తన కానీ ఉప్పు సారం కలిగి మరి ఇతరులను సరైన విధంగా ప్రోత్సహిస్తూ, ప్రేరేపిస్తూ, ఒక ప్రేరణగా, ఒక మాదిరిగా ఎప్పుడైతే ఉంటామో మరి ఈ లోకానికి మనం అందరం కూడా ఒక ఉప్పు వలె ఉన్నాము అని అర్థం చేసుకోవచ్చు. మరి ఆ విధంగా ఉప్పుని సరైన బ్యాలెన్స్ కలిగి మనము ఉపయోగించినట్లయితే తప్పకుండా ఇతరుల్లో ఒక సమాధానాన్ని మనం చూడొచ్చు. లేకపోతే ఆ వ్యక్తిలో ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ వ్యక్తిని ఒక అపరాధ భావానికి గురి చేసిన వారముగా మనం ఉంటాము. అంటే ఉండకుండా అంటే ఒక భయ ఆందోళనకి ఆ వ్యక్తి జీవితం అనేది వెళ్ళి ఎందుకు వచ్చినటువంటి బ్రతుకుతున్నాము, ఇలాంటి బ్రతుకు కన్నా చచ్చిపోవడం బెటరు అనేటువంటి ఒక నిరాశ, నిస్పృహ అనేది మరి ఆ వ్యక్తిలో కలగవచ్చు. మరి అలా మనం ఉండడానికి, అలాంటివి జరగడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. ఆ విధంగా దేవుని పనిని చేస్తూ ఆయన స్తుతించడానికి మరి దేవుడి లోకంలో మనుషుల్ని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా నీతి న్యాయాలు జరిగించాలనుకున్నాడు. మరి ఒక అన్యాయం చేసినప్పుడు ఆడకూడనటువంటి మాట ఉన్నప్పుడు మరి అది ఇతరులకి కీడు చేస్తుంది. అలా కాకుండా మేలు చేత కీడుని జయించినప్పుడు దేవుని నామం అనేది ఘనపరచబడుతుంది. అంటే కీడు చేసే వాళ్ళందరికీ కూడా మేలు చేసేయడమే ఈ వాక్యం యొక్క అర్థం అని కాదు. అంటే కీడును అధిగమించేంతగా మేలైన వాటిని జరిగించినప్పుడు అవి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మరి అతనికి ఉపయోగపడడానికి లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రతి ఒక్కరి బాధ్యత, కర్తవ్యం అయి ఉండాలి. మరి ఆ విధంగా యేసుక్రీస్తుని రుచి చూసినటువంటి మనము దానికి సాక్ష్యాలుగా ఈ లోకంలో నిలవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి రుచే కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క ప్రేమని అనుభవించకుండా, యేసుక్రీస్తు యొక్క గొప్ప లక్షణాలు కానీ, ఆయన వెనుకున్నటువంటి అసలైన సత్యం కానీ, ఉద్దేశం కానీ ఎవరికి కూడా తెలియదు. కాబట్టి యేసుక్రీస్తుని అనుభవించిన వారు మరి ఆయన రుచి చూసి తెలుసుకున్నాము, అందులో ఈ విధంగా ఆనందం ఉంది, మరి మీకు కూడా అటువంటి ఆనందం ఉండగలదు అన్నది ఎప్పుడైతే స్పష్టంగా తెలియపరచగలమో అప్పుడు ఖచ్చితంగా ఇతరులకి ఆశీర్వదకరంగా ఉండగలం. అంటే మనము దేవుడు బ్లెస్సింగ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఓకే, ఆ విధంగా నిస్సత్తువతో జీవం లేకుండా చచ్చిన శవాలాగా బ్రతుకుల కన్నా
మరి యేసుక్రీస్తు కృపలో జీవిస్తూ ఆ కృపని అనేక మందికి విస్తరించడానికి ప్రయత్నం చేస్తూ మరి జీవిస్తూ ఉండడంలోనే అసలైనటువంటి సమాధానం, సంతృప్తి అనేది మరి దేవునిలో మనకి లభ్యమవుతాయి. మరి ప్రతి ఒక్కరూ ఈ శ్రేష్టమైన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడానికి దేవుని ఆశ్రయించి మరి ఆ విధంగా ఇతరులకి ప్రయోజనకరంగా ఉండేటువంటి జ్యోతుల్లాగా దేని నామాన్ని మహింపరుస్తారని మరి ప్రియ క్రీస్తు దాసురాలుగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను. మరి ఆత్మీయ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవుతానండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి మరెన్నో ఆత్మీయ సందేశాలు వినడానికి మరి ఈ కార్యక్రమం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి కార్యాచరణ అనేది ఖచ్చితంగా దైవ కార్యాలను చూడగలదు. ఎందుకంటే కార్యసిద్ధి కలుగు చేసేటువంటి దేవుడు తనకి ఇష్టమైనటువంటి ప్రజల జీవితాల్లో ఖచ్చితంగా ఉండి పనిచేయగలడు. మరి వాక్యాన్ని విస్మరించకూడదు. మన నిర్లక్ష్యం ఇంకొకరి నిర్లక్ష్యానికి దారితీయకూడదు. మరి పట్టుదల కలిగి దేవుని వెంబడించే వారిగా ఉండాలి. మరి మరొక ఆత్మీయ సందేశంతో మరలా ఇటు రీతిగా ఆత్మీయంగా కలుగుతాం. అప్పటి వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎవాంజలిస్ట్ బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.